నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమనసంగే సాధనం. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హఠించి గాసిల పని లేదు. జీవుల హింసించే క్రతువుల చేయగ పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నారాయణ సాయి నారాయణ నారాయణ భక్తి నారాయణ 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 శ్రీమన్ నారాయణ. మైకు ఇస్తే వదలను. అదే మా పాఠకులు ఓ పక్క, ఎందుకంటే రాజేశ్వరరావు గారిని తలుచుకోకుండా మనం ఉండలేం. సౌత్లో ఎంఎస్వి గారు మనకి ఇక్కడ మన తెలుగు వాళ్ళందరూ గుండెల్లో ఉన్నది రాజేశ్వరరావు గారు. ఒక్కొక్క పాట ఆడి ముత్యాల్లాగా నా చేత భక్త ప్రహ్లాదులో పాడించారు. అంచేత ఆయన్ని తలుచుకోని రోజు ఎన్ని రకాలో పాడించారు నా చేత. నీవు రావు నీదు రాదు నిలిచిపోయే ఏరే. అంతే. అంతేనండి, లోపల ఉంటుంది. శరీరానికి ఎన్ని ఇది వచ్చినా కూడా కంఠం భగవంతుడిచ్చింది. ఆ 7 కొండల వాడు సాక్షాత్తు అన్ని విధాలా రక్షిస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చానంటే ఆయన చేసిన పుణ్యం. పేరు మర్చిపోయాను. శ్రీనివాసు గారు చూసారా, ఆ శ్రీనివాసుడు ఇక్కడ దిగాడు. అంచేత ఇది చాలా చాలా ముఖ్యమైన 25 ఏళ్ళు చేశారంటే అన్ని సంవత్సరాలు వచ్చాను. ఈరోజు రాను అన్నాను. ఏదో నన్ను పట్టించి రప్పించారు. అంచేత 7 కొండలవాడు ఉండిలో ఒక కానుక ఇస్తాను, అది శ్రీనివాస్ చేత వేయించండి. అవునా? చప్పట్లు కొట్టండి అందరూ. మనకు అదొక్కటే ఎఫెక్ట్. ఎవరైనా అనగానే చప్పట్లు కొడతారు. అదే మాకు ప్రాణం, అదే మాకు జీవం. అలాగా నా చిన్నప్పుడు అస్తమాటు రాజేశ్వరరావు గారిది, బాల సరస్వతి గారి పాటలు పాడుతుండేదాన్ని. అలా పాడుతున్నప్పుడు బందా కలకలింగేశ్వరరావు గారు నా పాట విన్నారు, కబురు పెట్టించారు. మా అమ్మాయి సినిమాల్లో పాడదండి, సినిమాల్లో నెంబర్ 1గా ఉన్నాను, ఏం చేసేది. మా నాన్నగారు ఆయన యొక్క అభీష్ట సంగీతంలో రావాలి అన్నారు. సంగీతంలోనే
సినిమా సంగీతంలో ఇంతవరకు ఎవరూ నిలపలేదు. ఆ దేవుడు నన్ను ఇలా తీసుకొచ్చి మా నాన్నగారికి అమ్మగారికి ప్రతిష్ట కలిగించారంటే నిజంగా వారికి నా ధన్యవాదాలు. 7 జన్మల సుకృతం ఇది. ఇక్కడ వచ్చి మీ దగ్గర ఇలా పాడుతున్నందుకు ఈ శ్రీనివాస్ గారు కూడా కొంచెం ఆయన పట్టు అంటే రావాలి అని నిజంగా నాకు వచ్చే ఓపిక కూడా లేదు ఈరోజు. ఎందుకో ఆ శ్రీనివాసుడే ఇచ్చాడు. అమ్మ ఈ 25 సందర్భంగా మీకు చాలా ఉండండి చాలా సేపు మాట్లాడి మిమ్మల్ని అందరినీ నా విన్నపం సుశీల గారి ట్రస్ట్ పేరు మీద అవార్డు వారు అంత ముందంతా ఇచ్చున్నారు చాలా మందికి, జానకి గారికి, ఏదో నా చిన్న కానుక నేను ట్రస్ట్ పెట్టుకున్నాను, స్వరాలయ ట్రస్ట్. స్వరాలయ అంటే స్వరాలకి అందరూ కొంచెం ముసలాళ్ళు అవుతారు కదండి, వారందరికీ మంత్లీ చెక్ వెళ్తుంది, మంత్లీ పెన్షన్. చాలా గొప్ప విషయం, అది ఎవరికి తెలియదు. వారు ఎవరు వేసేవాడు కదా తెలియలేదు నాకు. కానీ ఈ మధ్యన శ్రీరాములు గారిని ఒక ఆయన ట్రస్ట్ ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద కచేరీ పెట్టి కలెక్ట్ చేసి వేశారు. మళ్ళీ స్టార్ట్ అయింది. స్వరాలయ ఎప్పుడూ ఉండాలి, అది స్వరాల కోసం పాటు పడతారు, ముసలాళ్ళు అయిపోతారు, ఇంకా పాడలేరు. ఇప్పుడు నన్నే చూడండి, నాకు ఎవరిస్తారు? ఇలాంటి శ్రీనివాసరావు గారు ఏదో ఇస్తారు. నేను కాదు, ఏదో సాంస్కృతిక రంగంలో కొత్తగా ఈ మధ్యనే వారు తెలంగాణ మినిస్టర్గా వచ్చిన జూపల్లి కృష్ణారావు గారు, వారి మన గవర్నమెంట్ తరఫున అమ్మ మీరు మనిషి కాదు, వ్యక్తి కాదు, ఒక శక్తి, మన అందరి ఆస్తి, మన తెలుగు జాతి గౌరవం, గర్వం. జూపల్లి కృష్ణారావు గారు వారి ట్రస్ట్కి ట్రస్ట్ గురించి మాట్లాడారు. మొన్న మా విజయనగరం వెళ్ళాను, నేను పుట్టిన ఊరికి పౌర సన్మానం అంతా చేశారు, అందరూ పాద పూజ చేశారు. వద్దు ముర్రో అన్నాను నేను, ఇదేంటిది నా దేవుని చేసేస్తున్నారా అని. వద్దు అంటే ఘంటసాల గారు నేను ఆ కాలేజీలో చదువుకున్నాం, ఏదో మెడ్రాస్ వచ్చి ఆయన నాకు భిక్ష పెట్టారు, ఒక లవకుశ, భక్త ప్రహ్లాద, ఈ 2 త్రాసుల్లో వేసి చూస్తే 2 సమానంగానే ఉంటాయి. ఆయన ఘంటసాల గారు, ఇదేమో రాజేశ్వరరావు గారు, సాలూరు మా ఊరు పక్కనే, అంచేత అందరూ విజయనగరం విద్య పట్టుకుని వచ్చారు. ఇలాంటి వారు గొప్పవాళ్ళు ఉండి ఇలాంటి సభలు పెడితే నలుగురు మాలాంటి వాళ్ళం వచ్చి కలుసుకుంటాం. అది అమ్మా నమస్కారం, నా పేరు జూపల్లి కృష్ణారావు, నేను తెలంగాణ రాష్ట్ర సంస్కృతి టూరిజం అండ్ కల్చర్ శాఖ మంత్రిని. మీరు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, కోట్లాది ప్రజలు, దానిలో నేను ఒకరిని, అనునిత్యం మీ పాటలని తరించే వాళ్ళం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా తరఫున మీరు ఏది చెప్పినా అంటే కళారంగాన్ని ప్రోత్సహించడం కోసం మీ మనసులు ఏదున్నా చెబితే అది మా బాధ్యత, మా కర్తవ్యం. తప్పకుండా దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం, అది మా బాధ్యత. మీరు ఏది కోరినా కూడా అంటే మొత్తం అంటే సమాజం కోసం మీరు ఏదైనా ఒక మాట చెప్తే దానికి అమలు చేసే కార్యక్రమం చేస్తాం. మీరు ఏది కావాలన్నా. ఏమిటో విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమిటి కావాలి అడుగుతాడు, అలా మీరు అదే రాష్ట్ర ప్రభుత్వం తరఫునమ్మా, ఏమయ్యా సురేష్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కళా పోషణ కోసం కళాకారులు మీరు కరెక్ట్ గా టయానికి వచ్చారు. వారికి బాలసుబ్రహ్మణ్య గారి అవార్డు, లతా మంగేష్కర్ గారి అవార్డు మీ చేతుల మీద. విష్ణుమూర్తి కాకపోతే కృష్ణమూర్తి అనుకోండి. మమ్మల్ని నన్ను ఏమిటి కోరమంటారు? ఇప్పుడు మీకేం కావాలో కోరుకోమంటున్నారు మీ ట్రస్ట్కి? ఏమిటి కావాలి? నాకేమీ వద్దండి. ట్రస్ట్కి ఇస్తే నలుగురు మంది బతుకుతారు. ఓల్డ్ అయిన వాళ్ళకి, ఇంకా పని చేయలేని వారికి, సంగీతం స్వరాలు చేసిన వాళ్ళకి కొంచెం ఈ మధ్యన ఎవరో చేసి ఒక 5-6 లక్షలు వేసారు ట్రస్ట్లో, మంత్లీ వెళ్ళిపోతుంటుంది. సుశీల ఉంటుంది పక్కనే. సుశీల ట్రస్ట్ కాదు, స్వరాలయ ట్రస్ట్ సుశీల ఆఖరికి వచ్చింది. సుశీలమ్మ గారి స్వరాలయ ట్రస్ట్కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమాజం కోసం
మేమంటే మీకు గొప్ప అంటే మా వంతు ధర్మంగా కర్తవ్యంగా అన్ని చేసి చూపించే కార్యక్రమం చేస్తాం. తప్పకుండా దాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఆర్థికంగా నిధులు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 80G కూడా ఇప్పిస్తే 50 లక్షల రూపాయలు ఈ నిధికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అయ్యా ఆ ట్రస్ట్ కూడా జీ ట్రస్ట్ డబ్బు ఇచ్చిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లేకపోయినా పర్లేదు. లే, అది ఇస్తే అవన్నీ మేము చూసుకుంటామమ్మా. అదొక్కటే నాకు హెల్ప్ అవన్నీ మేము చూసుకుంటాం. ఎప్పుడు నిలిచిపోవాలనేది అవన్నీ మేము చూసుకుంటాం. నేను తీయడానికి వీల్లేదు, సంతకం చేసి ఇవ్వడమే. అవన్నీ మేము చూసుకుంటామమ్మా. అయ్యా మా బాధ్యత ఏమో ఆ దేవుడే లేదు, మా బాధ్యత లేదు. ఆ భగవంతుడు మేము భక్తులు దేవుడు కాదు. నీళ్ళ ముంచినా పాల ముంచినా అలాగే అలాగే వారి అయ్యా థ్యాంక్స్ చెప్పండి. చాలా 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 అందరికీ పండగ చేశారండి మీరు. పండగ జన్మలో ఉన్నంత వరకు ఆ ట్రస్ట్ అలా వెళ్తుంటుంది మంత్లీ ఆ పెన్షన్. ట్రస్ట్ పేరు మీద కళాసుధా తరఫున ఫస్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి సింగర్కి వారు చెప్పిన వారికి ఇంక నుంచి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆవిడ ట్రస్ట్ పేరు మీద అది ₹1,00,000 ట్రస్ట్, ₹1,00,000 ఇస్తూ ఉండేవారు వారు. అదే 1 lakh ట్రస్ట్, ఆ ట్రస్ట్లో నుంచి తీసుకొని ప్రతి ఒక్కరికి అలా 50 లక్షలని 50 మందికి ఇస్తూ ఉంటాము. దానికి ఓకేనా? ఓకే అండి, ఇదంతా ప్రజల కోసం, అంతకంటే పాడేవాళ్ళు వాయించేవాళ్ళు తబలాయిస్టుల వాళ్ళ కోసం అండి. 1,00,000 ఇవ్వడం అంటే వారే 2 లక్షలు ఇదే వేదిక మీద లతా మంగేష్కర్ అవార్డు ఇచ్చినప్పుడు అప్పుడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చినారు. వారికి డైరెక్ట్గా వస్తూ చెక్కు రెడీ చేసుకొని చెక్కు వారి చేతుల మీదుగా ఇచ్చి, అయ్యా ఇది లతా మంగేష్కర్ గారి ట్రస్టు, మోడీ గారు ఇప్పుడు దాన్ని ఆ ట్రస్ట్ని మెయింటైన్ చేస్తున్నారు.